హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆద్య అనన్య కిచెన్. ఈరోజు మన ఛానల్లో చేసే రెసిపీ వచ్చేసి మొక్కజొన్న గారెలు. ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. ఇందుకోసం నేను 4 మొక్కజొన్న కంకులను తీసుకొని గింజలని మంచిగా ఒలిచేసి కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో వేయడానికి కరివేపాకు, కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం వెల్లిపాయలు, 5-6 పచ్చిమిరపకాయలు వేసేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే మిక్సీ జార్లో మనం ముందుగా వలిచి పెట్టుకున్న మొక్కజొన్న గింజలను కూడా వేసేసి మనం గారెలకి ఎలా పిండి రుబ్బుకుంటామో అలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని మరీ మెత్తగా మిక్సీ పట్టుకోవద్దు, కొంచెం ఎచ్చిపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న పిండిని కూడా చూడండి, పిండిని ఇక్కడ చూపించిన విధంగా మంచిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసిన గిన్నెలోకి ఈ మొక్కజొన్న పిండిని కూడా వేసేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి. పచ్చిమిర్చి, ఈ మొక్కజొన్న పిండి అనేది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోకి ముందుగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసేసి మంచిగా పిండినంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఇప్పుడు గారెలు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఇప్పుడు గారెల పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్ షేప్లో చేసుకొని ఆయిల్లో వేయడమే. ఈ గారెలు అనేవి మంచిగా లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్లో గారెలు అనేవి వేపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ మొక్కజొన్న గారెలని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ గారెలను టమాటో పచ్చడితో కానీ ఈవినింగ్ స్నాక్స్గా తినండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.